చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి నెల వివిధ ఏకాదశులు మనకి వస్తూనే ఉంటాయి. అయితే పాపమోచన ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ వ్రత కథ వినటం వలన మనకు లభించేటువంటి జీవిత సత్యం ఏంటి? ఏం నేర్చుకుంటాం మనం? స్వామి పుష్కరిణీం స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశం వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని వరాహ పురాణంలో ఏకాదశి వ్రత మాహాత్యాన్ని వివరించారు. ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష కృష్ణపక్ష ఏకాదశులకు ఆ ఏకాదశి మాహాత్యాన్ని అనుసరించి నామకరణం చేయటం జరుగుతుంది. అలా ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాపమోచన ఏకాదశి అంటారు. మనం ఆచరించే అనేకమైన వైదిక క్రియలో వ్రతానికి కథా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. వ్రతం ఆచరించినప్పుడు ఆ వ్రత కథను తప్పనిసరిగా వినాలి. ఏ ఫలితం అయితే మంత్రానుష్ఠానం ద్వారా దొరుకుతుందో ఆ ఫలితము వ్రత కథను వినటం వల్ల దక్కుతుంది. పాప విమోచన ఏకాదశి యొక్క కథను కృష్ణుడే ధర్మరాజుకు వివరించాడు. పూర్వము మేధావి అనేటువంటి ఋషి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. గంధర్వుడు అప్సరలతో సహా ఆ అరణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక అప్సరసకు తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషిని చూసి ఆకర్షణ కలిగింది. దగ్గరకు వెళితే శపిస్తాడేమో అన్న భయంతో దూరంగా ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఆ ఋషిని ఆకర్షించాలన్న ఆలోచనతో నృత్యము గానము చేయటం ప్రారంభించింది. మన్మధుడు ఆమె ప్రయత్నానికి సహకరించాడు. తత్కారణంగా ఆ ఋషికి ఈ అప్సరస మీద మోహం జనించింది. ఇద్దరూ ఆనందంగా కాలం గడపసాగారు. కొంతకాలానికి అప్సరసకు తిరిగి తన స్వస్థానానికి వెళ్ళాలన్న ఆలోచన కలిగింది. అదే మాటను ఋషికి విన్నవించింది. రేపు నా నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించిన తర్వాత వెళుదుగానిలే అని అభ్యంతరం తెలియజేశాడు. అప్పటికే 4-5 సార్లు ఆమెను విడిచి ఉండలేక అలా ఆమె నిష్క్రమణను నిరోధించే ప్రయత్నం చేశాడు. ఇది సహించలేనటువంటి ఆ అప్సరస ఇప్పటికి 57 సంవత్సరాల నుంచి ఇదే మాట చెబుతూ ఉన్నారు. ఇంకా నేను ఎప్పుడు తిరిగి వెళ్ళగలుగుతాను నా స్వస్థానానికి అని చెప్పగానే ఆగ్రహోదగ్రుడైనటువంటి ఆ ఋషి 57 సంవత్సరాల పాటు నా తపశ్శక్తిని అంతా వృధా చేసిన నీవు పిశాచమైపోదువుగాక అంటూ శపించాడు. ఆ అప్సరస ఋషిని ప్రార్థించింది. స్వామి, ఇద్దరం కలిసి ఆనందించాం, ఆనంద డోలికలలో విహరించాం. నన్ను ఇలా శపించటం మీకు భావ్యమేనా అంటూ ప్రశ్నించింది. తప్పు తెలుసుకున్న ఆ మహర్షి ఫాల్గుణ మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించగలిగినట్టయితే నీ పిశాచి లక్షణం పోయి అప్సరసగా తిరిగి నీవు స్వస్థానానికి వెళ్ళగలుగుతావు అని సమాధానం చెప్పాడు. అనంతరము ఋషి ఆ అరణ్యాన్ని వదిలేసి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్న ఆ ఋషి తండ్రి ఫాల్గుణ బహుళ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన తరువాతే నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలి. 57 సంవత్సరాలు తపశ్శక్తికి తిలోదకాలిచ్చి ఆనందం పేరుతో స్వర్గసుఖాలను అనుభవించిన నీవు ఆ వ్రతాన్ని ఆచరించిన తరువాత మాత్రమే పాపమోచనాన్ని పొందుతావు అని తెలియజేశాడు. ఇలా అప్సరస మేధావి ఇద్దరూ అద్భుతమైన ఈ ఏకాదశి వ్రతాన్ని, పాపమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించి
పాప విముక్తులయ్యారు. ఈ కథ మనకు తెలియజేసేది ఏమిటి అంటే, ఇహలోకంలో సుఖాలను అనుభవించి తిరిగి స్వర్గలోకానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కామస్యాప్తం జగత ప్రతిష్టాం క్రతోరనంత్యం అభయస్య పారం అంటూ నచికేతుడితో యమధర్మరాజు ఇదే మాట చెప్తాడు. ప్రతివాడికి ఎంతసేపు సుఖాభిలాష ఉంటుంది. కోరికలన్నింటినీ నెరవేర్చుకోవాలని జగత్తుకు ఆధారమైన దేవతామూర్తులను ఆరాధిస్తూ అనేక క్రతువులు చేస్తూ స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ కూడా భోగాలను అనుభవించాలన్న ఆలోచన ఉంటుంది తప్పితే ముక్తిని పొందాలన్నటువంటి ఆలోచన చేసే ప్రయత్నం చెయ్యరు. నేను కూడా అదే చేశాను, అందుకే అష్టదిక్పాలకునిగా బాధ్యతలను నెరవేరుస్తున్నాను, కానీ ముక్తిని పొందలేకపోయాను అని తెలియజేశాడు. పాపమోచన ఏకాదశి మనకు చెప్పే సత్యం ఏమిటి అంటే, నిరంతర భోగ లాలసతతో జీవితాన్ని వృధా చేసుకోకుండా సాధన ప్రారంభించి హరివాసమైనటువంటి ఏకాదశి నాడు అద్భుతమైన భక్తి ప్రపత్తులతో ఆ స్వామిని అర్చించగలిగితే ఇహము పరము రెండూ నీ సొంతం అవుతాయి. ఇహలోకంలో కష్టాలు లేని కమనీయమైన మనోహరమైన ఆనందదాయకమైన ఆరోగ్యకరమైన జీవితము, దేహాన్ని వదిలేసిన తరువాత శ్రీహరి సాయుధ్యంలో ఆ స్వామి యొక్క మాహత్యాన్ని కీర్తిస్తూ జీవించేటువంటి అదృష్టము సిద్ధిస్తాయి. అందుకే పాపమోచన ఏకాదశి నాడు వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ దేవాలయంలో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ జీవితమంతా ఆ స్వామి యొక్క నామస్మరణతోనే గడవాలన్నటువంటి సంకల్పాన్ని చేసుకోగలిగితే అద్భుతమైన శ్రేయోపథంలో మన జీవితం ముందుకు కొనసాగుతుంది. అదే పాపమోచన ఏకాదశి ద్వారా మనం గ్రహించాల్సిన సత్యం. గురువుగారు, ఇక మరో సందేహం. దేవతామూర్తులను మనం వర్ణించేటప్పుడు పాదంతో మొదలుపెట్టి శిరస్సు వరకు వర్ణించడం జరుగుతుంది. కానీ లలితా సహస్రనామాలలో ఆ తల్లి దివ్యమంగళ రూపాన్ని శిరస్సు నుంచి వర్ణించడం ప్రారంభిస్తారు. ఇందుకు కారణం ఏమిటి? ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాస్వర చక్ర చాప హల కులిశ జలచల రేఖాంకిత చారుచరణతలుండును చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వంబరాభారధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకుల శేఖరుండును అంటూ నారసింహ అవతారం యొక్క ఆవిర్భావాన్ని వర్ణిస్తూ పోతనామచ్చుడు ఆయన పాదాలను ఆయన గమనాన్ని వర్ణించటంతో ప్రారంభించాడు. ఏ దేవతామూర్తిని కీర్తించినా పాదముల నుంచి శిరస్సు దాకా వర్ణించటం అనేది సంప్రదాయం. లలితా సహస్రనామంలో ఆ తల్లిని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్యత అని ఆ తల్లి ఆవిర్భవించటానికి కారణాన్ని తెలియజేస్తూ అనంతరము చంపకాశోక పున్నాగా సౌగంధిక లతత్కచ అంటూ శిరస్సు నుంచి కేశములను అద్భుతంగా వర్ణిస్తూ ఆ స్తోత్రాన్ని ప్రారంభించారు. కారణం ఏమిటి అంటే, దేవతలంతా ఆసురీ శక్తుల ముందు నిలబడలేక ఏం చెయ్యాలో తెలియక ఆ తల్లిని ప్రార్థిస్తూ యజ్ఞం చేశారు. ఆ యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించిన ఆ తల్లి యొక్క స్వరూపాన్ని కీర్తించటం ప్రారంభించారు. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, ఆ చిదగ్నిగుండ సంభూత అగ్నిగుండం నుంచి ఉద్భవించిన తల్లి నీ దివ్యమంగళ విగ్రహాన్ని కీర్తిస్తూ ఆసురీ శక్తులను అంతం చేసుకునేటువంటి అద్భుతమైన శక్తియుక్తులను పొందే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క ఇంద్రియాన్ని ఖండించి ఆ అగ్నిలో ఆహుతి చేసి ఆ తల్లిని వేడుకున్నారు దేవతలంతా. అద్భుతమైన ఈ గాథ మనకు తెలియజేసే సత్యం ఏమిటి అంటే, ఆ అగ్నిగుండం ఎక్కడో లేదు, నీ హృదయమే ఆ అగ్నిగుండం. దానిలో నుంచి ఆ తల్లి ఆవిర్భవించాలి, ఆ చైతన్యం నిన్ను ఆవహించాలి అని భావిస్తే
ఒక్కొక్క ఇంద్రియాన్ని వాళ్ళు సమర్పించినట్టు నీ జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను అన్నింటినీ ఆ తల్లి స్మరణతో పునీతం చేసుకుంటూ మనస్సును ఆ జగన్మాత యొక్క రూపమునందే స్థిరంగా నిలిపినట్టయితే, ఏ విధంగానైతే ఆ జగన్మాత ఆసురీ శక్తులను అంతం చేసి భండాసురుణ్ణి వధించి ప్రపంచానికి ఆనందాన్ని అందించిందో, ఆ చైతన్యమే మనకు మార్గదర్శకమయ్యి మన జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తుంది. ఆ సత్యాన్ని తెలియజేయటం కోసమే ఆ తల్లి యొక్క స్వరూపాన్ని శిరస్సు నుంచి ప్రారంభించి వర్ణించాడు లలితా సహస్రనామంలో. ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ఆ తల్లిని ఆరాధిస్తూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, నమస్కారముతో కనపడిన ప్రతి ఒక్కరిని కూడా పలకరించడం మన సంస్కారం. ఈ సంస్కారంలోని రహస్యం ఏంటో తెలియజేస్తారా? నమస్కార ఆత్మయజ్ఞేన తుష్టస్యు సర్వదేవతాః త్వత్స్వరూపార్పిత బుద్ధి తే శూన్య చే రోచతి అని తెలియజేస్తాడు శివపురాణంలో. అంటే నమస్కారం అనేది ఒక ఆత్మయజ్ఞం. ఈ ఆత్మయజ్ఞాన్ని ఆచరించటం వల్ల తుష్టస్యు సర్వదేవతాః, దేవతామూర్తులంతా సంతోషిస్తారు. కారణం ఏమిటి అంటే, ఎదుటివారికి నమస్కరించే సమయంలో తత్స్వరూపార్పిత బుద్ధి, వారిలో ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే అన్న భావనతో, మీరు లేకపోతే నాకు ఉనికి లేదు అన్న భావనను ప్రకటిస్తూ నమస్కారం చేయటం అనేది ఒక యజ్ఞంగా భావించమని తెలియజేసింది శివపురాణం. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఎవరికి నమస్కారం చేసినా అది ఆ శ్రీమన్నారాయణుడికే చెందుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది? మనం నమస్కారం చేసేది ఒక సామాన్యుడికి కదా అన్న సందేహం కలిగితే, విష్ణువు అన్న శబ్దానికి అర్థమే వెష్టే వ్యాప్నోతి ఇది విష్ణు. ప్రతి వారిలో ఆవహించి ఉన్న చైతన్యము ఆ విష్ణు చైతన్యమే. కనుక నమస్కారం చేసేటప్పుడు గుర్తించుకోవలసిన సత్యం ఏమిటి అంటే, అందరిలో ఉన్న చైతన్యమే మనలను నడిపిస్తున్న చైతన్యం. ఎదుటివారిని హింసించటం అంటే, మాటలతో వారి మనోభావాలను గాయపరచటం అంటే, వారిలో ఉన్న విష్ణు చైతన్యాన్ని అవమానించటమే. ఈ సత్యాన్ని మనం గుర్తించగలిగితే, ఆత్మయజ్ఞంగా భావన చేసే ఈ నమస్కారము ఎంత గొప్ప సంస్కారమో మనకు అర్థమవుతుంది. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడమని చెప్పటంలో కూడా ఆంతర్యమదే. నిత్యాన్న దాత నిరతాగ్నిహోత్రి, పరోపకారమే పరమ లక్ష్యంగా భావించేవాడు, పతివ్రతామూర్తి, వీరంతా కూడా అద్భుతమైన శక్తితో వారి యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఆ శక్తిని గ్రహించాలి అంటే వారికి నమస్కారం చేయటం వల్ల ఊర్ధ్వ ప్రాణాన్ హృత్క్రమంతి న్యూనస్థవిరమాగతే, మనలో ఉన్న చైతన్యం కూడా ఉద్దీపన చెంది ఊర్ధ్వముఖంగా ప్రయాణించడం ప్రారంభిస్తుంది. అప్పుడు మనం లేచి నిలబడి వారికి నమస్కరించగలిగితే, ఆ చైతన్యము అయస్కాంత క్షేత్రంలో ఉన్న ఇనుప ముక్క ఏ విధంగానైతే స్పందిస్తుందో అలా నీ శరీరం కూడా స్పందించి ఆ తపశ్శక్తిని గ్రహించే అవకాశం మనకు దక్కుతుంది. అందుకే పెద్దలు వచ్చినప్పుడు చిన్నపిల్లలు లేచి నిలబడమని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, అలా వారి మాహత్యాన్ని వాళ్ళ తపశ్శక్తిని అందుకునేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టమని తెలియచేయటమే. ఇక ఎవరెవరికి ఎలా నమస్కరించాలో కూడా శాస్త్రం తెలియజేసింది. కనుక రెండు చేతులు జోడించి నమస్కరించటం అనేది భారతీయ జీవన విధానంలో తరతరాలుగా మనను అంటిపెట్టి మనను నడిపిస్తున్న ఒక అద్భుతమైన సంస్కారం. దీన్ని అభ్యాసం చేస్తూ అంతరార్థాన్ని గ్రహిస్తూ అందరము ఆనందదాయకమైన జీవితాన్ని గడపటం కోసం ఆలోచన చేద్దాం. గురుగారు, నక్కీరుణ్ణి శివుడు శపించి తిరిగి అతన్ని కటాక్షించి శుభసాయుధ్యాన్ని ప్రసాదించాడు. దీనికి కారణం ఏమిటి? కాళహస్తి మహాత్యంలో ధూర్జటి మనకు తెలియజేసిన అద్భుతమైన ఈ నక్కీరుని గాథ అహంకారం ఎంత ప్రమాదాన్ని కొని తెలుస్తుందో తెలియజేస్తుంది. నక్కీరుడు
పాండ్యరాజ సభలో ప్రసిద్ధమైన కవి. పాండ్యరాజు కవి పక్షపాతి, పండితులంటే చాలా ఇష్టం. అందుకే ఒక ఉన్నతమైన పీఠాన్ని ఏర్పాటు చేసి అద్భుతమైన కవిత్వాన్ని చెప్పిన వారికి ఆ ఆసనాన్ని మీద కూర్చుని అర్హత కల్పించేవాడు. నక్కీరుడు అద్భుతమైన తన పాండిత్యంతో పాండ్యరాజును సంతోషపెట్టి ఆ పీఠాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత వేరే ఏ కవి పండితుడు వచ్చి ఆ సభలో తన కవిత్వాన్ని వినిపించినా ఏదో ఒక లోపాన్ని తెలియజేసి పాండ్యరాజును వారిని గౌరవించకుండా ప్రేరేపించేవాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఆ దేశంలో ఉన్న ఒక గ్రామంలో శివాలయంలో ఒక బ్రాహ్మడు నిరంతరము శివార్చన చేస్తూ కరువు కారణంగా నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ లేని తరుణంలో ఆ దేవాలయాన్ని వదిలి వెళ్ళిపోవాలని ఆలోచన చేయసాగాడు. శివుడు అది గమనించి ఆ బ్రాహ్మణుణ్ణి దగ్గరకు పిలిచి ఒక శ్లోకాన్ని రచించి ఇది తీసుకువెళ్ళి పాండ్యరాజుకు చూపించు, అతను సంతోషించి నీకు ధనాన్ని ఇస్తాడు అని పంపించాడు. నక్కీరుడు పాండ్యరాజ సభకు వెళ్ళి శివుడు అందించిన శ్లోకాన్ని వినిపించాడు. దానిలో అద్భుతమైన కేశములతో పరిఢవిల్లుతున్నటువంటి స్త్రీమూర్తి ఆ కేశముల నుంచి వచ్చే సుగంధంతో అందరికీ ఆనందాన్ని కలుగజేస్తోంది అన్న భావంతో ఆ పద్యం ఉన్నది. అది చూసిన నక్కీరుడు కేశముల నుంచి సుగంధం ఎలా వస్తుంది, ఇది ఔచిత్యంగా లేదు అని తిప్పి పంపించాడు. ఆ బ్రాహ్మడు తిరిగి వచ్చి శివుడికి జరిగిన అవమానం గురించి చెప్పాడు. సాక్షాత్తు శివుడే ఆ శ్లోక తీసుకుని వెళ్ళి నక్కీరుణ్ణి ప్రశ్నించాడు. ఈ శ్లోకంలో ఉన్న లోపమేమిటి, వ్యాకరణ దోషమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు నక్కీరుడు అన్నాడు, కేశముల నుంచి సుగంధం ఎలా వస్తుంది, ఇది ఔచిత్యంగా లేదు, అదే నేను చెప్పాను అన్నాడు. హంతారం మదనస్య నందయసియై రంగైరనంగోజ్వలైర్యైర్భృంగావళి నీలకుంతలభరైర్ భస్నాసి తస్యాశయం అని ప్రతినిత్యము ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని అందరూ కీర్తిస్తుంటారు. ఆ జగన్మాత యొక్క కేశ సంపద నుంచి అద్భుతమైన సుగంధం రావటం నేను ప్రతిరోజు ఆస్వాదిస్తున్న సత్యము. నేను సాక్షాత్తు శివుణ్ణి అని చెప్పినా మూర్ఖంగా వాదించి ఇది సన్మానమునకు యోగ్యమైన పద్యము కాదు అని చెప్పగానే ఆగ్రహోదగ్రుడైన శివుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడవు అగుదువుగా కాని శపించాడు. అప్పుడు కనువిప్పు కలిగింది నక్కీరుడికి. ఎంత తప్పు చేశాడో, సాక్షాత్తు పరమశివుణ్ణి ఆక్షేపించాడు, ఆయన చెప్పిన కవిత్వాన్నే విమర్శించాడు, కేవలం అహంకారం కారణంగా, అసూయ కారణంగా. అప్పుడు సదాశివుణ్ణి ప్రార్థించాడు, స్వామి నాకు శాప విమోచన మార్గం తెలియచేయమంటే కైలాసానికి వచ్చి దర్శించుకున్నప్పుడు పాప విమోచనమవుతుంది అని తెలియజేశాడు. కైలాసం ఉత్తర దిక్కుగా ఎంత దూరం వెళ్ళాలి, ఎలా ఆ శిఖరాన్ని అధిరోహించాలి తెలియక సతమతమవుతున్నటువంటి ఆ నక్కీరుడికి కుమారస్వామి ప్రత్యక్షమయ్యి కైలాసానికి వెళ్ళమన్నాడు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన కాళహస్తికి వెళ్ళి ఆ స్వామిని అర్చించు, నీ కుష్ఠవ్యాధి నయమవుతుంది అని తెలియచేయగానే నక్కీరుడు కాళహస్తికి వచ్చి ఆ స్వామిని కీర్తించాడు. భక్త సులభుడైన శివుడు ప్రత్యక్షమయ్యి అతనికి శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు. అద్భుతమైన ఈ నక్కీరుని కథ అహంకారం ఎంత ఉపద్రవాన్ని కొని తెస్తుందో మనకు వివరిస్తుంది. కనుక ఆ శివుణ్ణి అర్చిస్తూ అహంకారాన్ని పక్కకు పెట్టి అంతా శివమయమేనన్న భావనతో అందరినీ ఆదరిస్తూ గౌరవిస్తూ సన్మానిస్తూ అమాని మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృక్ అన్న విష్ణు సహస్రనామంలోని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అభిమానాన్ని పక్కకు పెట్టి అందరినీ సన్మానించటమే విష్ణువు లక్ష్యంగా భావించినట్టు మనం కూడా ఆ భావనతో జీవనాన్ని గడపగలిగితే అది ఆనందాన్ని మనకు ప్రసాదిస్తుంది. అదే నక్కీరుని గాథ. గురువుగారు, శంఖాలు అనేక రకాలుగా ఉన్నాయి. వీటిలో దక్షిణావర్త శంఖం విశిష్టత ఏమిటి? శం ఖం అంటేనే, శం అంటే శుభాన్ని కలిగించే, ఖం అంటే గొయ్యి అని అర్థం.
దక్షిణావర్త శంఖము ఒక అద్భుతమైన సంపదగా భావింపబడుతుంది. దైవీ శక్తి కలిగినటువంటి వస్తువులలో ప్రధానమైన వస్తువుగా భావింపబడుతుంది. ఏకముఖి రుద్రాక్ష, ఒకే కన్నున్న కొబ్బరికాయ, చేప నుంచి వచ్చిన ముత్యము, నల్లని పసుపు, దక్షిణావర్త శంఖము, ఇవన్నీ కూడా అద్భుతమైన దేవతా వస్తువులుగా పరిగణింపబడతాయి. ఈ శంఖాలలో 3 రకాలు ఉంటాయి. పురుష శంఖము, స్త్రీ శంఖము, నపుంసక శంఖము అని. పురుష శంఖము అద్భుతమైన ఓంకార నాదాన్ని వినిపిస్తుంది. ఆ శంఖాన్ని పూరించినప్పుడు వచ్చే శబ్దాన్ని వినటం వల్ల అనేకమైన రుగ్మతలు అంతర్ధానమవుతాయి. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తూ ఆ లక్ష్మీ నివాస స్థానాలు ఏవి అంటే శంఖే, దేవకులే, నరేంద్ర భవనే, గంగాతటే, గోకులే అంటూ ఈ స్థలాలన్నీ లక్ష్మీ నివాస స్థానాలే అని శాస్త్రం తెలియజేస్తుంది. కనుక అలాంటి దక్షిణావర్త శంఖాన్ని పొందినప్పుడు పాలతో శుభ్రం చేసి నీటితో కడిగి ఒక శుభముహూర్తంలో మన పూజా గదిలో ఉంచుకోవాలి. షోడశోపచారాలతో ఆ శంఖాన్ని పూజించగలిగినట్టయితే కోరిన కోరికలన్నీ నెరవేరి సకల సంపదలు మన సొంతమవుతాయి. ప్రతిరోజు 10 నుంచి 12 మధ్య దొరికిన సమయంలో ఆ శంఖాన్ని పూజించగలిగితే ధనం సిద్ధిస్తుంది. 12 నుంచి 3 మధ్య ఆ శంఖాన్ని పూజించగలిగితే యశస్సు, కీర్తి లభిస్తాయి. 3 నుంచి 6 మధ్య ఆ విధంగా శంఖాన్ని పూజించగలిగితే స్త్రీ సంతానవతి అవుతుంది. పౌర్ణమి నాడు, దీపావళి రోజు, మాస శివరాత్రి నాడు, రవి పుష్యమి నక్షత్రంలో ప్రవేశించిన రోజు విశేషంగా ఆ లక్ష్మీ నివాస స్థానమైన దక్షిణావర్త శంఖాన్ని ఆరాధన చెయ్యాలి. దీపావళి నుంచి 48 రోజులు ఆ గాయత్రీ మంత్రంతో, దక్షిణావర్త శంఖ గాయత్రీ మంత్రంతో ఆరాధించగలిగితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇలా తంత్రశాస్త్రము దక్షిణావర్త శంఖం గురించి విశేషమైనటువంటి విషయాలను తెలియజేసింది. వాటిని తెలుసుకొని గురువు ద్వారా ఈ విధి విధానాలను ఉపదేశం పొంది అలా దక్షిణావర్త శంఖాన్ని పూజించగలిగితే దరిద్రం అనేది దరిదాపులకు రాదు. సకల శుభాలు వనగూడుతాయి. తెలుసుకొని ఆచరించి ఆరాధించి అద్భుతాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఆత్మబోధ అనే ప్రకరణ గ్రంథాన్ని ఎవరు రచించారు? దీని యొక్క విశిష్టత ఏమిటి? ఆత్మబోధ అనేది ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు అందించిన ప్రకరణ గ్రంథం. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ రచించిన గ్రంథానికి శాస్త్ర గ్రంథం అని పేరు. ఆ గ్రంథంలో వివరింపబడిన విషయాలను పూర్తిగా విశదీకరిస్తూ సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా దృష్టాంతాలతో తెలియజేసేటువంటి గ్రంథాన్ని ప్రకరణ గ్రంథము అంటారు. ఆదిశంకర భగవత్పాదుల వారు తత్వబోధ, వివేక చూడామణి, భజగోవింద స్తోత్రము అంటే మోహముద్గరము, ఆత్మబోధ అనే అద్భుతమైన ప్రకరణ గ్రంథాలను ఎన్నింటినో ప్రపంచానికి అందించిన మహానుభావులు. అద్భుతమైన ఈ గ్రంథంలో విశిష్టత ఏమిటి అంటే ఏ విషయాన్నైనా తెలియజేస్తూ ఉన్నప్పుడు ఒక దృష్టాంతం ఆధారంగా క్లిష్టమైన ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సామాన్యుడికి బోధపడే విధంగా తెలియజేశారు. ఆత్మవిద్యను అందుకోవటానికి కావలసిన అర్హతలను మొట్టమొదటి శ్లోకంలోనే ఉదహరించారు. తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే అన్న శ్లోకంతో ప్రారంభమవుతుంది. అంటే తపస్సు ద్వారా పాపాలన్నింటినీ పోగొట్టుకోగలిగితే ప్రశాంతమైన చిత్తం మన సొంతమవుతుంది. పాపము క్షయము అవటము అంటే మనోవాక్కాయ కర్మలు 3 సిద్ధం కావటం. ఎప్పుడైతే త్రికరణాలు శుద్ధిగా మారతాయో అప్పుడు శాంతమైనటువంటి జీవన విధానం
మన సొంతమవుతుంది. అప్పుడు ప్రాపంచిక సుఖాల పట్ల వైరాగ్య భావన కలుగుతుంది, మోక్ష ఆసక్తి ప్రారంభమవుతుంది. ఇది ఆత్మబోధను అందుకోవటానికి అవసరమైన అర్హతగా తెలియజేస్తూ, ఇక ఆ పథంలో ముందుకు వెళ్ళేటప్పుడు కర్మ ఆచరణ ద్వారా ఎప్పుడూ అవిద్య పోదు. అవిరోధతాయ కర్మ నా విద్యాం వినివర్తతాం. దేని ద్వారా పోతుంది అంటే జ్ఞానం ద్వారా మాత్రమే అవిద్య అంతరిస్తుంది. ఎలా అంటే వెలుగు ఉన్న చోట చీకటికి ఆస్కారం లేనట్టు జ్ఞానం ఉన్న చోట అజ్ఞానానికి అవిద్యకు తావులేదు అంటూ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణతో అవిద్యను పోగొట్టుకునేటువంటి విషయాన్ని ప్రవచించారు. ఇలా 68 శ్లోకాలలో అద్భుతమైన ఆత్మతత్వాన్ని వివరిస్తూ దాన్ని అందుకోవటానికి అవసరమైన సాధనా క్రమాన్ని అవలంబించమంటూ సకల జనావళిని ఉత్సాహపరిచిన మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు. అది ఆత్మబోధ అనే ప్రకరణ గ్రంథం యొక్క మహత్యం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.